హైదరాబాద్లో భారీ వర్షం పడిందంటే చాలు ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితి నరకంగా మారుతోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి ఈఎస్ఐ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటళ్లలో రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. 10 నుంచి 12 సెంటీమీటర్ల కుండపోత వాన పడడంతో హాస్పిటళ్లలోకి నీళ్లొచ్చేశాయి. వర్షం పడిందంటే చాలు హాస్పిటళ్లు చిత్తడైపోతున్నాయి. భవనాల పైకప్పుల నుంచి నీళ్లు కారడం, కనీసం నిలబడే చోటు కూడా లేకపోవడంతో వరద నీరు చేరటంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. దవాఖానాలు పశువుల పాకలుగా మారాయని హాస్పిటళ్లకు వచ్చేవాళ్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం ఈఎస్ఐ సనత్నగర్ బ్రాంచ్ లోపల ఉన్నాం. ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్ అంతా కార్మికులే కావడంతో వారందరూ కూడా నిత్యం వందలాది మంది ఇక్కడికి రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి ఓపీ చూయించుకోవడానికి వస్తుంటారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం రిజిస్ట్రేషన్ కౌంటర్లో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పేషెంట్లంతా క్యూలో నిలబడడం జరిగింది. అయితే ఇక్కడ ఈ గ్రౌండ్గా చూసినట్టయితే ఇక్కడ మొత్తం డౌన్గా ఉండడంతో మొత్తం వాటర్ ఏమాత్రం చిరుకుపడిందంటే చాలు లోపలికి నీళ్లు వచ్చి చేరి మొత్తం పేషెంట్లకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది. మొత్తం ఏకంగా ఓపీ మొత్తం బంద్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నిన్న వర్షం నమోదు కావడంతో పెద్ద ఎత్తున ఆసుపత్రి లోపల నీళ్లు చేరాయి. దీంతో నిన్న మొత్తం ఆసుపత్రిలో చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇదే ప్లేస్లో మోకాలు లోతు నీళ్ళ వరకు అంతా రావడంతో ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి ఆనవాళ్ళు ఈ రోజు వరకు కూడా ఇంకా వాటర్ పూర్తిగా పోలేని పరిస్థితి ఉంది. మనం పైకి కూడా చూడొచ్చు. పైనుంచి అన్ని ఈ రేకులు పురాతనమైనటువంటి హాస్పిటల్ కావడంతో రేకులు కూడా పూర్తిగా రేకులు కానీ పైన ఉన్నటువంటి రాడ్స్ అన్నీ చిలుంబట్టిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం నీరు కారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి స్లాబ్ కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రతి చిరుకు పడిందంటే చాలు ఆసుపత్రిలో మాత్రం ఉండలేని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన పట్ల చాలామంది చాలా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా నిన్న ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈరోజు పేషెంట్లు రావడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీని కూడా అడిగించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, నిన్న మీరు చూడడం కూడా జరిగింది. నిన్న ఎంతవరకు నేను రావడం జరిగింది? సార్ ఈ ప్లేస్ వరకు వచ్చినాయి సార్. ఒక హాఫ్ ఫీట్ వరకు వచ్చినాయి సార్. ఇట్లా అధికారుల దృష్టి తీసుకొచ్చారా? జిహెచ్ఎంసీలో మేడం సార్స్ అందరికి తెలుసు. అది డిమాలిష్ చేసే అవకాశం ఉంది ఈ బిల్డింగ్ని. తర్వాత కొత్త బిల్డింగ్లో షిఫ్ట్ చేస్తారు మేడం. నిన్న ఓపీ ఎట్లా రన్ చేశారు? పైకి మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ దగ్గర కొంత చూసామండి. नेक्स्ट पात बिल्डिंग एमरजेंसी होती अక్కడ కూడా కొంత చూసిన జరిగింది. परेशानी है, कल आए तो मैं गिर के बचा, पाँव दोनों ठीक नहीं है, फिर भी पिछल के बचा. ऐसा है यहाँ पर. ये अस्पताल है क्या है? गौशाला है ना, गौशाला जो यहाँ गाय रहता है, गाय वैसा ही है. कितना बार बोलने पर भी नहीं सुनते हैं कि इधर में इतना बड़ा टैंक सब रखता है. ऐसा है ये अस्पताल नहीं, गौशाला है. ఈ ఆసుపత్రితో పాటు మిగతా ఫీవర్ ఆసుపత్రి కానీ అలాగే చెస్ట్ హాస్పిటల్ కానీ అన్నీ కూడా చాలా శిథిల వ్యవస్థకు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంటిని కూడా తక్షణమే అటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ ఈఎస్ఐ లాంటి ఆసుపత్రి కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని చాలా ఆసుపత్రులని మెరుగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫీవర్ ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు నిలబడినటువంటి ప్లేస్లో మోకాళ్ళతో నీళ్లు చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రి లోపల కూడా ఇదే పరిస్థితి. ఒకసారి లోపల ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి హాస్పిటల్ లోపల మొత్తం నిండిపోయింది. వాటర్ పోనీకే ప్లేస్ లేదు. ఈ ఆసుపత్రిలో చినుకు పడిందంటే చాలు మోకాళ్ళ నూతు నీళ్లు వస్తున్నాయని స్వయంగా చూసిన వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క ఆసుపత్రిలో చాలా ఎత్తుగా ఉండడం, మరోపక్క లోపల ఓపీ దగ్గర చాలా డౌన్గా ఉండడంతో ఈ సమస్య ఎదురవుతుందన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పైన కూర్చున్నటువంటి వాన మొత్తం కిందికి చేరడంతో నిత్యం ఇదే సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి మన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా ఈ పార్కింగ్ కూడా నిన్న ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఓపీ దగ్గర మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా మొత్తం ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి కంకర తేలడంతో చాలా ఇబ్బంది ఉంది. వెహికల్స్ పోవడానికి కానీ రావడానికి ఈ ఫీవర్ ఆసుపత్రిలో చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది నిత్యం ఇసుకేస్తే రాలనంత మంది ఓపీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా నీళ్లు నిన్న నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని స్వయంగా ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి డెంగీ కానీ ఫీవర్స్ అన్ని రకాలైనటువంటి సీజనల్ వ్యాధులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి ఈ ఫీవర్ ఆసుపత్రికి ఈ వర్షము ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఫెసిలిటీస్ లేకపోవడం పట్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.